శ్రీమాత్రే నమః. ఈ విషయాలు మీకు తెలుసా అండి? ఒక్కసారి వినండి. మీకు తెలిసే ఉంటాయి, అయినా ఒక్కసారి వినండి. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టే వారికి కోరికలు నెరవేరవండి. గుడిలోకి వెళ్ళగానే గంట కొట్టాలి తప్ప తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టకండి. స్నానం చేసేటప్పుడు ఒక కాలిని మరొక కాలితో రుద్దటం వల్ల పేదరికం వస్తుందండి. ఒళ్ళు బద్ధకంతో చేతులతో రుద్దుకోకుండా ఒక కాలిని మరొక కాలితో రుద్దుతూ ఉంటారండి, వాళ్ళకి పేదరికం వస్తుంది. నిద్రపోయే ముందు వంటగదిలోని పాత్రలను కడగకుండా అలా ఉంచడం అస్సలు మంచిది కాదండి. ముఖ్యంగా నిద్రపోయే ముందు రాత్రి చేసిన వంట పాత్రలు కడిగేసుకొని పండుకోవటం చాలా ఉత్తమం అండి. గట్టిగా మాట్లాడే వ్యక్తులపై రాహు యొక్క చెడు ప్రభావం ఎక్కువ ఉంటుందండి. పెద్దగా అరుస్తూ గట్టిగా మాట్లాడే వ్యక్తులపై రాహు ప్రభావం చెడు ప్రభావం ఉంటుందండి. ఆఫ్ చేసిన గ్యాస్ స్టవ్పై ఎటువంటి పాత్రలను ఉంచకండి. పొయ్యి ఆర్పేసామండి, వేడిగా ఉంటుందండి, మరి పాత్రలు ఉంచుతున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో పాత్రలు ఉంచకండి. నిద్రపోయే ముందు కానీ నిద్ర లేచిన తర్వాత వెంటనే పొరపాటున అద్దంలో చూసుకోకండి. నిద్ర లేవగానే ఎలా ఉంది ఫేసు, బాగా నిద్ర పట్టిందా లేదా, లేవగానేగా నిద్రపోయే ముందు కానీ వెంటనే పొరపాటున అద్దం చూసుకోకండి. ఏమైనా సరే మీ పడక గది ఎదురుగా, అంటే లేవగానే ఎదురుగా అద్దం ఉంటే వాటి మీద ఒక క్లాత్ వేసి ఉంచుకోండి, కానీ ఎట్టి పరిస్థితులు చూడకండి. సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు కిటికీలు తెరిచి ఉంచండి. మాటికి ఇల్లు ఊడవకండి. దుమ్ము పడింది అని చెప్పి ఎప్పుడు ఇల్లు ఊడవకండి. మహిళలు జుట్టు ముడి వేసుకొని నిద్రించాలండి. చాలామంది తలస్నానం చేసి అలా జుట్టు వదిలేసి ఫ్యాను గాలికి ఆరుతుంది అని చెప్పి నిద్రిస్తూ ఉంటారండి. అట్లా ఎప్పుడు నిద్రించకూడదండి. జుట్టు ముడి వేసుకొని నిద్రించాలి. ఇవి చేయటం వల్ల చాలా మంచిది, మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.